ముంబై సినీ నటిని బంధించి తీవ్రంగా వేధించిన ఘటనలో రాష్ట్ర వైసీపీ నేతల పేర్లు వెలుగులోకొస్తున్నాయి. వైసీపీ నేత ఆదేశాలతోనే ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీం ముంబైకి వెళ్లారు. 2024 ఫిబ్రవరిలో ఓ హీరోయిన్ కుటుంబాన్ని దౌర్జన్యంగా విజయవాడ తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఒక చోట సుమారు 2 వారాల పాటు నిర్బంధించారని ఆరోపణలొస్తున్నాయి. శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెట్టి తరువాత అక్రమ కేసులు అరెస్టు చేసి ఒక ఐపీఎస్, ఏడీసీపీ అధికారి, ఒక సిఐ, మరొక ఎస్ఐ సబ్ జైలుకు పంపారు. అప్పట్లో షాడో పోలీస్ కమిషనర్గా వ్యవహరించేవారని అనేక ఆరోపణలు తలెత్తాయి. ఇబ్రహీంపట్నం కేసు నమోదు చేసిన అధికారి ఇప్పుడు విజయవాడలో ఒక స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ముంబై సినీ నటిని వైసీపీ నేతలు వేధించారు, బంధించారనే వార్తలు వింటున్నాం. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఒక సెన్సేషనల్ వార్త అయితే బయటకు వస్తుంది. గత 2 రోజులుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇది ఇటు రాజకీయ వర్గాలకి దుమారం రేపుతుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఏదైతే ఉత్తరాదికి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త కుమారుడి యొక్క వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, విజయవాడ వ్యాప్తంగా ఒక కేసును అయితే నడిపించారు. ఇది చాలా విచిత్రమైన సంఘటనలు అయితే ఈ కేసుతో ముడిపడి ఉన్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ కేసు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు ఎక్కడా కూడా బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్న పద్ధతిగా మనం చూస్తాము. ఒక్కసారిగా కూటమి అధికారులు రావడంతో ఈ కేసు అయితే బయటకు వచ్చినట్లు తెలుస్తాను. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆ చిన్న చితక ఏదైతే సినిమాలో నటించినటువంటి ఏదైతే ఆశా జత్వాలని ఎవరైతే ఉన్నారో వీరైతే ఇప్పుడు ముంబైలో ఒక నటిగా, దాంతో పాటు సీరియల్లో నటిలోగా నటిస్తున్నట్లు ప్రస్తుతం చూస్తాను. ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక సినిమాతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు, పోలీసుల డిపార్ట్మెంట్ తో ముడిపడడం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే 2024 ఫిబ్రవరి 2వ తారీఖు ఒక కేసు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇబ్రహీంపట్నంలో అంటే విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో పోలీస్ కేసు అయితే నమోదైనట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ కేసులో అయితే పలు సెక్షన్ల కింద అయితే నమోదు చేసినట్టు తెలుపుతుంది. 384 ఐపీసీ, 385, 386, 388, 420, 467, 468, 471 రెడ్ విత్ 125B ఈ యొక్క సెక్షన్లతో దాదాపు 4 వ్యక్తుల పైన అయితే కేసు విజయవాడలో అయితే అదే ఇబ్రహీంపట్నంలో నమోదైంది. కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని, ఆశా జత్వాని, నరేంద్ర కుమార్ జత్వాని తో పాటు అంబరీష్ నరేంద్ర కుమార్ జత్వాని వీరితో పాటు మరొకరు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలంతా కూడా మహారాష్ట్రకి, ముంబైకి చెందినటువంటి వ్యక్తులు. అసలు ఈ కేసుకి విజయవాడలో ఉన్న వాటికి అసలు సంబంధం ఏంటనే విషయం అయితే ఇంతవరకు కూడా బయటకు రాదు. చాలా విచిత్రమైన సంఘటన అయితే చెప్పాలా. ఏదైతే ముంబైకి చెందిన నటితో ఒక పారిశ్రామిక నవీన్ జిందాల్ యొక్క కుమారుడు ప్రేమ వ్యవహారం అయితే ముంబైలో అయితే నడిచింది. ఈ నటితో అయితే ప్రేమ వ్యవహారం నడుస్తున్నప్పుడు నవీన్ జిందాల్ అంటే భారతదేశంలో ఒక ప్రముఖ పారిశ్రామికగా ఉన్న నేపథ్యంలో తన యొక్క కుమారుడి యొక్క ఒక భవిష్యత్తు నేపథ్యంలో తనకు హీరోయిన్ తో కూడా అనేక పర్యాయాలు మాట్లాడి తనకు వార్నింగ్ కూడా ఇచ్చే సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ వార్నింగ్లకు కూడా కాకుండా దానికి బెదరకుండా నేను తప్పకుండా ఆ నవీన్ జిందాల్ కొడుకుని పెళ్లి చేసుకుంటాను, నేను నాకు లైంగికంగా కూడా అన్ని రకాలుగా కూడా ఇద్దరు కలిసి ఉన్నామని చెప్పేసి కూడా గతంలో ముంబైలో కూడా పెద్ద ఎత్తున రూమర్లతో వచ్చినాయి. కానీ అనేక రకాలుగా ముంబైలో అయితే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ముంబైలో జరగటం వల్ల ఆ నవీన్ జిందాల్కి పరువు ఎక్కడ పోతుందా అని చెప్పేసి తన స్నేహితుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వైఎస్ఆర్సీపీ నేత జగన్ కి అత్యంత సన్నిహితులు, షాడో సీఎం గా పనిచేసినటువంటి ఒక నాయకుడు అయితే ఇతను షాడో సీఎం అంటారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇతన్ని ప్రసన్నం చేసుకుంటేనే ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ జరుగుతుంది, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ దొరికితే ఏది కావాలన్నా కూడా ఈ యొక్క వ్యక్తిని ప్రసన్నం చేసుకుంటే మాత్రమే వైఎస్ఆర్సీపీలో పనులు జరుగుతాయి అనుకున్నాక అది పెద్ద కీలకమైన వ్యక్తి అయితే దీంతో ప్రముఖంగా వ్యవహరించి విజయవాడలో గతంలో సిపిగా పనిచేసినటువంటి నార్త్ ఇండియా వ్యక్తి కూడా దీంట్లో ప్రముఖంగా అయితే పాత్రత పోషించారు. ఇదంటేనే విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కల్పించారు. విజయవాడలో గతంలో డీసీపీగా అంటే ఏడీసీపీగా పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి రమణమూర్తితో పాటు ఆనాడు ఇబ్రహీంపట్నంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసిన సత్యనారాయణ, ప్రస్తుతం అయితే విజయవాడ గవర్నర్ పట్ల సిఐగా ఉన్నారు. దీంతో పాటు ఎస్ఐగా ఉన్న షరీఫ్, వీరందరూ కూడా టాస్క్ ఫోర్స్ అంటే
విజయవాడ నుంచి కూడా ముంబై ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబై వెళ్లి ముంబైలో ఈ నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక ఫ్లైట్ లో, ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో విజయవాడ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి పలగాని గెస్ట్ హౌస్ తో పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో వీరి నలుగురిని కూడా ఉంచి ఎలా అంటే చిత్రహింసలు గురి చేస్తారని పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ప్రచారం వచ్చింది. దాంతో పాటు పత్రికల్లో వచ్చిన పరిస్థితి చూస్తాను, ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ యొక్క వ్యవహారం వచ్చినట్లయితే ఇప్పుడైతే చూస్తానే ఉన్నాం. పెద్ద ఎత్తున వీరిని అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేసి నవీన్ జిందాల్ యొక్క కుమారుని వదిలేయకపోతే మాత్రం నేను కరెంట్ షాక్ గురి చేసి చంపేస్తాం, లేకపోతే ప్రమాదంగా చిత్రీకరిస్తాం అంటూ కూడా ఆమెను బెదిరించినట్లు కూడా కొంతమంది అంటే బయటకు రాని వ్యక్తులు అయితే చెప్తున్న పరిస్థితులు చూస్తాను. ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున అసలు ఈ కేసులో అత్యంత ప్రధానమైన వ్యక్తులుగా అయితే ఎవరైతే ఉన్నారో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి కుక్కల నాగేశ్వరరావు కుమారుడు ఏదైతే ఉన్నారో తనతో కంప్లైంట్ పెట్టించారు. అసలు తనకి ముంబైలో ఉన్న వారికి సంబంధం ఏంటో తెలియదు, అసలు వారికి ఈ మధ్యన జరిగిన ఎటువంటి లావాదేవీలు కానీ విజయవాడ వచ్చిన సందర్భంగా ఏమీ లేవు. కానీ ఒక ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే ఫర్గెట్ డాక్యుమెంట్ అనే ఒక ఆధారం చేసుకో అంటే నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. ఏదైతే ఈ జత్వాలని ఆశా జత్వాలనితో పాటు ఆశా జత్వాలని కుటుంబ సభ్యులు సృష్టించి మమ్మల్ని మోసం చేశారు అంటూ కూడా ఏదైతే ఈ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కృష్ణా జిల్లాలో మొబ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ పోలీస్ స్టేషన్ సంబంధం అంటే ఇప్పటికీ అంతుపట్టని విషయం. ఇబ్రహీంపట్నంలో ఒక గెస్ట్ హౌస్ లో వీళ్ళని బంధించడంలో ఈ ఇతర పాత్ర ఏమిటి, ఈ ప్రముఖ ఈ యొక్క రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి, విజయవాడలో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసుల సంబంధం ఏంటో ఇప్పటికీ తెలియదు. కేవలం 5 లక్షల రూపాయల ఫోర్జరీ జరిగిందని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీలో చూపించిన వ్యక్తులు ఏదైతే డాక్యుమెంట్లతో కానీ వీరిపైన దాదాపుగా నాన్ అవైలబుల్ సెక్షన్ బట్టి వీళ్ళందరినీ కూడా సజ్జలు పంపించిన పరిస్థితిలో మనం చూస్తున్నాం. అంటే అత్యంత దుర్మార్గంగా దీన్ని ఈ కేసుని మార్చినటువంటి విజయవాడ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు గతంలో పనిచేసిన కమిషనర్ ఇప్పుడైతే వీఆర్ లో ఉన్నట్టున్నా అయితే ప్రధానంగా మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీతో అంటకాగిన కమిషనర్ గా ఇతనికి ఎటువంటి పోస్టింగ్ అయితే విజయవాడలో ఇవ్వని పరిస్థితిలో చూస్తాను. ఈయన పనిచేసిన కాలంలో అనేక ఆరోపణలు వచ్చింది. ఆ విధంగానే ఈ యొక్క కేసును కూడా తారుమారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు కూడా మన సిపిని సంప్రదించడం వల్ల సిపి ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్న సిపి ఏదైతే రాజశేఖర్ బాబు ఉన్నారో ప్రస్తుతం అయితే ఒకటే చెప్తున్నారు, ఎప్పటి వరకు కూడా ఎవరు కూడా ముంబైకి సంబంధించిన వాళ్ళు మాకు ఈ విధంగా దాడి జరిగింది అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ అయితే మాకు రాలేదు. ఒకవేళ వచ్చి గతంలో పోలీసులు ఈ విధంగా చేశారని చెప్తే తప్పకుండా దీని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాను కూడా రాజశేఖర్ బాబు మీడియాతో చెప్తున్న విషయాలతో మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు అంతా కూడా ఒక 10 కోట్ల రూపాయలు డీల్ చుట్టే తిరిగింది. ఈ పెద్ద నాయకుడితో పాటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అమౌంట్ ముట్టింది. 10 కోట్ల రూపాయల వరకు కూడా డీల్ జరిగింది. ఇదంతా కూడా నవీన్ జిందాల్ ఏదైతే తన కొడుకు యొక్క తన పరువుని కాపాడుకోవడానికి విజయవాడ కేంద్రంగా ఇది నడిపాలని చెప్పేసి పెద్ద ఎత్తున విజయవాడలో అయితే ఇటు మీడియాలతో పాటు ఇటు పోలీసు వర్గాలకు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే కృష్ణ, ఇక్కడ చూసినట్లయితే ముంబై సినీ నటిని విజయవాడకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది వైసీపీ నేతలకు? ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? తన మీద అక్రమ కేసులు బనాయించారని కూడా ఇక్కడ సినీ నటి ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను ఎక్కడుంది? అంటే ఏదైతే ఈ ఆశా దత్తాలని ఎవరైతే ఉన్నారో అసలు విజయవాడకి ఈమెకు ఎటువంటి సంబంధం అంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమాల్లో, తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో నటించాలి అనక ఉత్సాహంతో వచ్చిన నటి, కానీ విజయవాడతో కానీ ఇబ్రహీంపట్నంతో ఎక్కడ ఒక పర్సెంట్ సంబంధం కూడా లేదు. కానీ చాలా చాకచక్యంగా ఎక్కడైతే ముంబైలో కానీ ఎక్కడైనా జరిగినా పరుగు పోతుంది అనుకుని ఆంధ్రప్రదేశ్ లో తన సన్నిహితమైనటువంటి అంటే నవీన్ జిందాల్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అతనికి స్నేహితులు అవటం, తన ద్వారా కూడా ఇక్కడ విజయవాడ నార్త్ ఇండియాలో సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ విజయవాడ సిపిగా పనిచేయడం, ఇవన్నిటికి కూడా ఈ కేసు విజయవాడ కేంద్రం నడవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఏదైతే దీనిలో ఒక వైఎస్ఆర్ సిపిలో గతంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి కుక్కల నాగేశ్వరరావు కుమారుడితో పాటు మరొక బీసీ నాయకుడు, వీరిద్దరినీ కూడా నటి ఎవరైతే ఆశా జత్వాలనితో పాటు కుటుంబ సభ్యులు ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారో అని చెప్పేసి కూడా అంటే ఫర్గెట్ అనే ఒక ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసింది. ఫర్గెట్ డాక్యుమెంట్ అండ్ 5 lakhs రూపీస్ ఏదైతే మమ్మల్ని మోసం చేసింది నకిలీ డాక్యుమెంట్లతో అని చెప్పేసి వారిపైన కేసులు అయితే పెట్టడం చూసాం. కానీ ఎక్కడ ఆ ల్యాండ్ ఎక్కడ ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ లో తయారైంది, అది ఏ ప్రాంతంలో ఏ జ్యూరిడిక్షన్ కి వస్తుంది అనే సమస్యలన్నీ కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలా లేవు. కేవలం దీన్ని దే కెన్ మేక్ ద రూల్స్ అనే ఏదైతే పోలీసుల యొక్క సిద్ధాంతం, లా సిద్ధాంతం ఉంటుందో, పోలీసులకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, పోలీసులు వ్యతిరేకంగా ఉంటే మరొకలాగా అనేక విషయాన్ని స్పష్టంగా విజయవాడ పోలీసుల గతంలో అయితే చట్టాన్ని తూగలో తొక్కి ఒక అమాయకులైనటువంటి వ్యక్తుల్ని చిత్రహింసలకు గురి చేసి ఒక గెస్ట్ హౌస్, ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి అంటే
మహిళల పైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేదు, మహిళలకు చట్టాలు కావాలని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మహిళ బయటకు చెప్పుకోవడానికి కూడా ఈ రోజు బయటకు రాకుండా ముంబైలోని తలదాచుకొని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కూడా ఆ కుటుంబం ఉన్న పరిస్థితికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు పోలీసులు కూడా కలిపి ఇటువంటి సంఘటన జరగడం చూసుకున్నట్లయితే విజయవాడను ఉన్నటువంటి పోలీసుల యొక్క తీరు చూసుకుంటే విస్మయానికి గురి చేసినట్లయితే మనకు ప్రధానంగా చర్చించాలి. థ్యాంక్ యూ కృష్ణ.